అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. సీఎం చంద్రబాబుతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీ కానున్నారు. తాజా రాజకీయాలపై చర్చించేటువంటి అవకాశం ఉంది. నామినేటెడ్ పదవులపై చర్చ, అలాగే రాబోయే రాజ్యసభ ఎన్నికలు, కేబినెట్ విస్తరణపై కూడా చర్చ జరిగే అవకాశం ఉంది. గల్ఫ్ దేశాల్లో ఉన్నటువంటి తెలుగు ప్రజల రక్షణపై చర్చించే అవకాశం ఉంది. ఖాళీ అయ్యేటువంటి రాజ్యసభ స్థానాల్లో టీడీపీకి 2, జనసేన బీజేపీలకు ఒక్కో స్థానం కేటాయించే దిశగా కసరత్తు జరుగుతోంది. కూటమి పార్టీల మధ్య సమన్వయం పెంచేందుకు సీఎం చంద్రబాబు, పవన్ కళ్యాణ్ సమావేశాలు నిర్వహిస్తున్నారు. కూటమి కలిసి ఉంటేనే జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కొనేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయనేటువంటి మాట. ఇక కూటమిలోని 3 పార్టీలు ఉమ్మడి కార్యాచరణతో ముందుకు వెళ్లాలనేటువంటి నిర్ణయానికి వచ్చినట్లుగా కూడా తెలుస్తోంది. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కిరణ్ అందిస్తారు. కిరణ్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి చంద్రబాబుతో భేటీ కాబోతున్నట్లుగా తెలుస్తోంది. ఏంటి అప్డేట్స్? ఎటువంటి రాజకీయపరమైనటువంటి అంశాలు చర్చకొచ్చే అవకాశం ఉంది? మురళి, సీఎం చంద్రబాబుతో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ భేటీగానున్నారని మనకు రాజకీయంగా ఒక సమాచారం అయితే వినిపిస్తుంది. అయితే చంద్రబాబు నాయుడుతో సమావేశమైనప్పుడు చర్చించే అంశాల ప్రణాళిక ఏంటి అనేది కూడా ఒక ప్రచారం నడుస్తుంది. వాటిపై ఒకసారి మనం చూసినప్పుడు ఏదైతే నామినేటెడ్ రాబోయే గత 2 ఏళ్లుగా ఖాళీగా ఉన్న నామినేటెడ్ పదవులపై చర్చ, మరోపక్క రాజ్యసభ సీట్లు దాదాపు 4 రాజ్యసభ సీట్లు ఖాళీ అవుతున్నాయి. రాజ్యసభ అభ్యర్థుల ఎంపిక, మరోపక్క గల్ఫ్ దేశాల్లో తెలుగు వారు ఇరక్కపోవడం, వారి క్షేమాని కోసం, రక్షణ కోసం తీసుకున్న చర్యలు, మరోపక్క ఏదైతే మంత్రివర్గ విస్తరణ రాబోయే రోజుల్లో మంత్రివర్గ విస్తరణ జరుగుతుందనే ఒక ప్రచారం ఊపందుకుంది. దాదాపు 5 నుంచి 6 మందిని కొత్త వారిని కేబినెట్ లోకి సీనియర్లను తీసుకుంటారంటూ ఒక ప్రచారం నడుస్తుంది. ఈ మొత్తం వ్యవహారాల పైన చంద్రబాబు నాయుడు, ఇటు పవన్ కళ్యాణ్ ఇద్దరు భేటీ కానున్నట్టు మనకు ఒక రాజకీయంగా భేటీ కానున్నారని ఒక ప్రచారం అయితే వినిపిస్తుంది. అయితే జరగబోయే భేటీ అంశం చూసినప్పుడు 4 రాజ్యసభ స్థానాల్లో టీడీపీకి 2, బీజేపీకి 1, జనసేనకు 1 దక్కే అవకాశాలు ఉన్నాయని ఒక ప్రచారం ఊపందుకుంది. మరోపక్క నామినేటెడ్ పదవులు రాబోయే స్థానిక ఎన్నికల పైన కూడా ఒక చర్చ నడిచే అవకాశం ఉంది. ఏదైతే స్థానిక ఎన్నికల్లో దాదాపు 20 నుంచి 25% సీట్లు కావాలని ఇప్పటికీ క్షేత్రస్థాయిలో జనసేన పార్టీకి సంబంధించిన కార్యకర్తలు, నేతలు కోరుతున్నారు. మరోపక్క కీలక అంశాలు ఏదైతే మంత్రి పదవి నాగబాబుకు మంత్రి పదవి ఇస్తామంటూ గతంలో ఏదైతే లెటర్ పూర్వకంగా రిలీజ్ చేశారు. అయితే అప్పుడు నాగబాబుకు ఇంకా మంత్రి పదవి లభించలేదు. మరోపక్క నామినేటెడ్ వ్యవహారం గమనించినప్పుడు ఏదైతే ఎమ్మెల్సీగా నాగబాబు పదవి ప్రమాణ స్వీకారం చేశారు. కేబినెట్ లో ఒక మంత్రి పదవి కాలింది. వాటిని భర్తీ చేస్తారా, లేక మొత్తం దాదాపు 5 నుంచి 6 కేబినెట్ మంత్రి పదవులు భర్తీ చేస్తారా అనే అంశం కూడా ఒక చర్చకు వస్తుంది. అయితే 2 సంవత్సరాల పాలన పూర్తయిన తర్వాత భర్తీ చేస్తారా, లేక ఉగాది తర్వాత కేబినెట్ విస్తరణ ఉంటుందా అనే అంశం పైన చర్చ జరుగుతుంది. మరోపక్క నామినేటెడ్ పదవుల అంశం పైన కూడా నామినేటెడ్ పదవుల రేషియో పైన కూడా ఒక చర్చ నడిచే అవకాశం ఉంది. పెండింగ్ లో ఉన్న నామినేటెడ్ పదవులను భర్తీ చేసే యోచనలో సీఎం చంద్రబాబు ఉన్నారు. అయితే నామినేటెడ్ సంబంధించిన వాటిలో కూడా ఏదైతే పవన్ కళ్యాణ్ ఏదైతే జనసేన నుంచి ఈ ప్రతిపాదిత జాబితా ఇచ్చే అవకాశం ఉంది. రాబోయే స్థానిక ఎన్నికల పైన కూడా చర్చించే అవకాశం ఉంది. స్థానిక ఎన్నికల దాదాపు 20 నుంచి 25% సీట్లు ఇవ్వాలంటూ ఇప్పటికే క్షేత్రస్థాయి నుంచి ఒక సమాచారం లభిస్తుంది. అసెంబ్లీ ఎన్నికల వ్యవహారం గమనించినప్పుడు 13% సీట్లు ఇచ్చారు, 21% స్ట్రైక్ రేట్ ఉంది. రాబోయే స్థానిక ఎన్నికల్లో 20 నుంచి 25% సీట్లు ఇస్తే అన్ని గెలుస్తామనే కోణంలో జనసేన ఉంది. ఇలా మొత్తం వ్యవహారాలపై ఈ కూటమిలో ఉన్న లోటుపాట్లు కానీ, కూటమి అంశాలపైన కానీ రాబోయే రోజుల్లో ఎలా దిశానిర్దేశం చేయాలి, 3 పార్టీలు ఉమ్మడి భాగస్వామ్యంతో ఎలా ముందుకెళ్లాలనే అంశాలపైన సుదీర్ఘ చర్చ జరిగే అవకాశం ఉందనే ఒక సమాచారం అయితే మనకు వినిపిస్తుంది. ఎస్, అంటే ఆయా పార్టీలు అంటే టీడీపీ కావచ్చు, జనసేన కావచ్చు, ఆ పార్టీలకు సంబంధించినటువంటి కీలక నేతలు, ఎమ్మెల్యేలు, కార్యకర్తలు కూడా అధిష్టానానికి ఈ 2 పార్టీల మధ్య ఉన్నటువంటి సమన్వయ లోపానికి సంబంధించి పదే కంప్లైంట్లు చేస్తూ ఉండడం, దీనికి సంబంధించి కూడా ఒక చర్చ. అంటే జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కోవాలంటే కూటమిలో సమన్వయం ఉండాలి, అంతా కలిసికట్టుగా ఉంటేనే జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కొని నిలబడగలం అనేటువంటి ఒక అభిప్రాయం ప్రతిసారి ప్రతి భేటీలో కూడా వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి, ఒక తలనొప్పిగా మారినటువంటి పరిస్థితి ఉంది కదా ఈ సమన్వయ లోపం అనేది నేతలు, కార్యకర్తల మధ్య ఆయా పార్టీలకు సంబంధించి. దీన్ని ఎలా చూడాలంటారు కిరణ్? మురళి, ఇక్కడ సమన్వయ అంశాన్ని గమనించినప్పుడు పార్టీ అగ్రనేతల మధ్య సమన్వయం ఉన్నంత మాత్రాన పార్టీలు క్షేత్రస్థాయిలో కలిసి పనిచేసే అవకాశాలు ఉంటాయని పార్టీ అధినేతలు అంచనా వేస్తున్నారు. ఇక్కడ ప్రధానంగా టీడీపీ కూటమిలో కానీ, జనసేన కూటమిలో కానీ, బీజేపీ కూటమిలో కానీ 3 పార్టీల నేతల మధ్య సమన్వయం ఉంది కానీ క్షేత్రస్థాయిలో ఆ సమన్వయం లేదనే ఒక ప్రచారం అయితే నడుస్తుంది. ఇప్పటికే పలు సమావేశాలు వరుసగా నిర్వహిస్తున్నారు. ఏదైతే ఉమ్మడి వ్యూహం లక్ష్యంగానే జగన్ ఎదుర్కోవాలి, కలిసి ఉంటేనే జగన్ ఎదుర్కోగలం, కలిసి ఉంటేనే బలం, 3 పార్టీలు కలిసి
కలిసి ఉంటేనే బలం, విడిపోతే జగన్ బలపడతాడు, జగన్ అధికారంలోకి వస్తాడనే ఒక ఇంటెన్షన్ తో కూటమి వరుసగా సమావేశాలు నిర్వహిస్తుంది. 3 పార్టీల మధ్య సమన్వయ కమిటీలు ఏర్పాటు చేసింది. 3 పార్టీలు క్షేత్రస్థాయిలో ఆశించిన స్థాయిలో పనిచేయలే. వరుసగా టీడీపీ ఎమ్మెల్యేల పైన ఆరోపణలు, మరోపక్క జనసేన ఎమ్మెల్యేల పైన ఆరోపణలు, మరోపైన టీటీడీ చైర్మన్ పైన ఆరోపణలు, ఇలా వరుసగా ఆరోపణలు వస్తున్నాయి. ఆరోపణలు శృతిమించుతున్నాయి. ప్రతిపక్ష వైఎస్ఆర్సీపీ నుంచి నేరుగా మాటల దాడి పెరిగింది. ఇలా వరుసగా అన్ని వ్యవహారాల పైన కూటమి చర్చించే అవకాశం ఉంది. ఏదైతే ఎమ్మెల్యేలు, జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ వ్యవహారం ఇప్పటికీ తేల్చలేదు. అక్కడ ఏదైతే అరవ శ్రీధర్ బాధితురాలు నేరుగా రోజు వీడియోలు రిలీజ్ చేయడం, మరోపక్క టీడీపీ కూటమిలో ఎమ్మెల్యేలు వివాదాస్పద అంశాల్లో దూరడం, నేరుగా టీడీపీ కూటమి నేతలకు పార్టీ శ్రేణులకు మధ్య సమన్వయం లేకపోవడం, మరోపక్క ఎమ్మెల్యేలకు మంత్రులకు సమన్వయం లేకపోవడం, క్షేత్రస్థాయిలో 3 పార్టీ ఈ కార్యకర్తల మధ్య అభిప్రాయ భేదాలు, ఇలా వరుసగా అన్ని అంశాలపైన కూటమి తరపున సీఎం చంద్రబాబుతో పాటు పవన్ కళ్యాణ్ చర్చించే అవకాశం ఉన్నాయి. అయితే ఇక్కడ ప్రధానంగా కలిసి ఉంటే గెలుస్తాం అనే ఒక కోణంలో టీడీపీ కూటమి ముందుకెళ్తుంది. మరోపక్క కలిసి ఉన్నంత మాత్రం మీరు ముగ్గురు కలిసే ఉండండి, నేరుగా మీతో పోరాడతాను అంటూ మరోపక్క జగన్ ఇండికేషన్ ఇస్తున్నారు. 3 పార్టీలు మీరు కలిసే ఉండాలంటూ, కలిసే ఉంటేనే నాకు ఇంకా సులభం అవుతుందంటూ మరోపక్క జగన్ పార్టీ నేతలు కానీ జగన్ కానీ నేరుగా వ్యాఖ్యానాలు చేస్తున్నారు. రాబోయే ఎన్నికల్లో నేరుగా ఒంటరిగానే ఎదుర్కొంటామంటూ మరోపక్క జగన్ పార్టీ సవాల్ చేస్తుంది. ఇలా మొత్తం అంశాలపైన కూడా కూటమి చర్చించే అవకాశం ఉంది. మరోపక్క వరుసగా జగన్ పర్యటనలకు భారీగా జనశ్రేణి రావడం, మరోపక్క పార్టీ నేతలను జగన్ అలర్ట్ చేయడం, పార్టీకి సంబంధించిన కీలక నేతలు, సైలెంట్ గా ఉన్న నేతలు ఇటీవల యాక్టివ్ కావడం, అంబటి రాంబాబు ఇంటిపైన దాడి జరగడం, మరోపక్క ఏదైతే కొడాలి నాని లాంటి సీనియర్ నేతలు కూడా యాక్టివ్ కావడంతో వైఎస్ఆర్సీపీలో ఒక జోష్ కనపడుతుంది. నేరుగా నేతలను జైలుకు పంపించినంత మాత్రాన మా పార్టీ ఏమీ కాదు, మా పార్టీ నేతలు జగన్ వదిలిపోరు అంటూ నేరుగా కొడాలి నాని చేసిన వ్యాఖ్యలు కూడా రాజకీయాల సంచలనమై ఇలా మొత్తం వ్యవహారాలపైన కూడా కూటమి చర్చించే అవకాశం ఉంది. రాబోయే రోజుల్లో కూటమి చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకెళ్లడం, ఒక నిర్దిష్ట ప్రణాళిక ఏర్పాటు చేయడం, మరోపక్క కూటమి నేతల మధ్య సమన్వయం ఏర్పాటు చేయడంలో ఈ సమావేశాలు ఏదైతే సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మధ్య సమావేశాలు కూడా అందుకు తగ్గట్టు ఉపయోగపడతాయనే కోణంలో వరుసగా ఇలాంటి సమావేశాలు జరుగుతున్నాయని ఇప్పటికే అధికార పార్టీ వర్గాలు చెప్తున్నాయి. మోదీ రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ కిరణ్. సీఎం చంద్రబాబుతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీ కానున్నారు. తాజా రాజకీయాలపై చర్చించేటువంటి అవకాశం ఉంది. ఇక నామినేటెడ్ పదవులపై చర్చ, అలాగే రాబోయే రాజ్యసభ ఎన్నికలు, కేబినెట్ విస్తరణపై కూడా చర్చ జరిగేటువంటి అవకాశం ఉంది. ఇక గల్ఫ్ దేశాల్లో ఉన్నటువంటి తెలుగు ప్రజల రక్షణపై చర్చించే అవకాశం ఉంది. ఖాళీ అయ్యేటువంటి రాజ్యసభ స్థానాలలో టీడీపీకి 2, జనసేన బీజేపీలకు ఒక్కో స్థానం కేటాయించే దిశగా కసరత్తు జరుగుతోంది. కూటమి పార్టీల మధ్య సమన్వయం పెంచేందుకు సీఎం చంద్రబాబు, పవన్ కళ్యాణ్ సమావేశాలు నిర్వహిస్తున్నారు. కూటమి కలిసి ఉంటేనే జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కొనేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయనేటువంటి చర్చ జరుగుతోంది. ఇక కూటమిలోని 3 పార్టీలు ఉమ్మడి కార్యాచరణతో ముందుకు వెళ్లాలనేటువంటి నిర్ణయానికి రాబోతున్నట్లుగా కూడా తెలుస్తోంది.